నా పేరు కొమ్ము సత్యబాబు. నేను రాజనగరం మండలం టీడీపీ ఎస్ఎస్ఎల్ సెక్రటరీని. నిన్న నా మీద ఒక వీడియో రాజనగరం మండలం ఏపీఎం హేమ నాగలక్ష్మి రెడ్డి గారు నా మీద తప్పుడు అసత్య ఆరోపణలు మరి మీడియా ద్వారా రావడం, నేను దాన్ని ఖండిస్తానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జి ఎర్రంపల్లి గ్రామంలో సుమారు 3 ఊర్ల గ్రామాల యొక్క మహిళ సంబంధించిన డబ్బును 65 లక్షల రూపాయలు అక్కడ స్కామ్ జరగడం జరిగింది. ఒక బీసీ పాయింట్ వ్యక్తి దాన్ని గోల్మాల్ చేస్తే ఆ క్రమంలో అక్కడ మాదిగ విఓలను ఇద్దరిని నాగిరెడ్డి గారు హేమ నాగిరెడ్డి గారు వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం జరిగింది. దాని విషయంలో మేము కొద్దిగా మా మాదిగ మహిళలు దయచేసి వారిని మరి విధుల్లోకి తీసుకోమని అంటే, నాదేముంది పీడీ గారు ఉన్నారు వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి అక్కడ 3 గ్రామములు అనగా సుమారు వివోలు 8-9 మంది అక్కడ ఆ కార్యక్రమంలో తప్పు జరిగితే కేవలం ఒక మాదిగ వివోలనే తప్పించింది. మొదటి పాయింట్ అండి, అది అయిపోయింది. దాని బాధ్యులని మరి కలెక్టర్ గారు హేమ నాగలక్ష్మి రెడ్డి గారిని చర్యలు తీసుకోవాలి, అక్కడ ఉన్న సీసీ గారి మీద చర్యలు తీసుకోవాలి, వివోలు ఏం చేస్తారని కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగిందండి. అక్కడ అది అయిపోయింది. రెండవదిగా అక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన మదర్ తెరిసా ట్రస్ట్ సీసీ గారిని రాజన్న దొర గారిని అనపర్తి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో హేమ నాగలక్ష్మి గారికి అనుకూలమైన వ్యక్తిని, ఒక జూనియర్ని అక్కడ సీసీగా నియమిస్తే నేను హేమ నాగలక్ష్మి గారు ఏపీఎం గారి మీద పెద్ద అయిన ఏసీ జనార్దన్ గారికి ఫోన్ చేసి, అయ్యా అక్కడ అవినీతులు జరిగినాయి అక్కడ, కాబట్టి దయచేసి అక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ సీసీ కింద నియమించండి అని మేము చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఒక ఆయన సీసీ అక్కడ ఉన్నారండి, వాళ్ళకి వచ్చేలాగా మేము చేస్తామని చెప్పారు. కానీ నేను ఒక నాయకుడిగా చెప్పిన 45 రోజులు అది ఓళ్ళో పెట్టి మొన్న మరి అక్కడ ఇవ్వడం, ఆయనకి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది అండి. ఆ క్రమంలో మా బొడ్డు వెంకటరామ చౌదరి గారికి నేను మా గ్రూపులో నేను ఏమని పెట్టానంటే, అయ్యా హేమ నాగలక్ష్మి గారు నేనేమని పెట్టానంటే మా ఎమ్మెల్యే గ్రూపులో హేమ నాగలక్ష్మి గారిని ట్రాన్స్ఫర్ చేయండి, మన మాట ఎక్కడ వింటలేదు అని బొత్తుల బలరామకృష్ణ గారికి మా ఇన్ఛార్జ్ వీర వెంకట చౌదరి గారికి నేను మా యొక్క ఎమ్మెల్యే గ్రూపులో మా యొక్క ఎవరైతే సీనియర్ నాయకులు ఉంటారో ఆ గ్రూపులో పెట్టడం జరిగింది. అదే క్రమంలో వచ్చి మమ్మల్ని బలవంతంగా ఇచ్చారండి. ఆవిడ మేము ఇచ్చామని నేను లేదండి. లంచం అనే మాట లేదు. వివో ఏపీఎం నాగలక్ష్మి అని పెట్టాను. ఇదొక సీసీ మెమోరాండం ఇవ్వడం సంపత్ గారు అని ఒక టీడీపీ తరపున అక్కడ అవినీతులు గట్ట చెప్పేసి మేము సీసీగా పీడీ గారికి ఇచ్చానండి అండి. గ్రీవెన్స్ సెల్లో 19వ తారీఖున కూడా చేసి ఎవరైతే హేమ గారు జరుగుతుంటే ఒక జిల్లా మండలం ఆవిడ మీద కంప్లైంట్ 2005 యాక్ట్ ప్రకారం నేను ఆవిడ మీద నా దృష్టికి వచ్చినాయి. అవన్నీ
చెప్పేసి నేను పెట్టడం జరిగింది. నిన్న కొన్ని మీడియా ప్రయత్నం చేసుకుంటానని గారు నేను హత్యా ప్రయత్నం